అర్జునుడు చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు. అది కేవలం అర్జునుడి స్థితి మాత్రమే కాదు, మొత్తం మానవాళి పరిస్థితి. మనమందరం ప్రతిరోజు ఎదుర్కొనే సంఘర్షణ అది. కాబట్టి ముందుగా ఇది కేవలం అర్జునుడు కృష్ణుడు గురించి కాదు, ఇద్దరు వ్యక్తుల గురించి అసలే కాదు. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు మనలోనే ఉన్నారు. కృష్ణుడు అర్జునుడి ముందు నిలబడలేదు, కృష్ణుడు అర్జునుడి హృదయంలోనే ఉన్నాడు. మరి ఆధ్యాత్మికతకి సైంటిఫిక్ ఆధారం ఏమైనా ఉందా? అంటే జనం అంటే మీరన్నట్లుగా ధర్మం ఒక హద్దు లాంటిది, అది ఒక బయటి కవచం లాంటిది. దాని లోపల ఆధ్యాత్మికత ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేయకుండా ఆపేది ఏదో ఒకటి ఉండాలి కదా. మరి ఆధ్యాత్మికతని మనం ఎలా నిర్వచించగలం? దాన్ని ఎలా నిరూపించగలం? లేదా సైంటిఫిక్గా ఎలా చూడగలం? చూడండి, ఆధ్యాత్మికత మరియు సైన్స్లో కామన్గా ఉన్నదొక్కటే, సత్యాన్ని తెలుసుకోవాలనే నిజాయితీ గల తపన. సైన్స్లో మీరు పరిశీలనలు, ప్రయోగాలు, లెక్కలు మరియు డేటా మీద ఆధారపడతారు. వాటిని మార్చలేరు. మీరు ఏదైనా చూస్తే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా రికార్డ్ చేస్తారు, అవునా? ఆధ్యాత్మికత అనేది అంతర్గత ప్రపంచం గురించి, అంటే కేవలం మనసు గురించి. సైన్స్ మన జ్ఞానేంద్రియాల ద్వారా బయటి విశ్వాన్ని గమనిస్తుంది, అంటే మీ కళ్ళు, మీ చేతులు. ఇలా దృశ్య విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి వీలైన మార్గాలన్నీ వాడుతారు. ఆధ్యాత్మికత అంటే మనసును గమనించడం, లోపలంతా ఎలా పనిచేస్తుందో చూడడం. ఇవి రెండూ కలిసే ఉండాలి. నిజానికి ఉపనిషత్తులు దీన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. ఒకదాని లేకుండా మరొకటి ఉండదని అవి చెప్తున్నాయి. మనసు గురించిన జ్ఞానాన్ని విద్య అంటారు. ఈ విశ్వం గురించిన జ్ఞానాన్ని అంటే సైన్స్ రంగాన్ని అవిద్య అంటారు. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, లౌకిక జ్ఞానం లేకుండా కేవలం అంతర్గత జ్ఞానం పొందాలనుకునేవాడు లోతైన బావిలో పడతాడు. అలాగే అంతర్గత జ్ఞానం, ఆత్మజ్ఞానం లేకుండా కేవలం లౌకిక జ్ఞానాన్ని గౌరవించేవాడి పరిస్థితి కూడా అంతే, వాడు కూడా దుఃఖిస్తాడు. కానీ సైంటిఫిక్గా లేకుండా ఆధ్యాత్మికంగా ఉండాలనుకునేవాడు ఇంకా ఎక్కువ బాధపడతాడు. కాబట్టి ఈ పోలిక చాలా ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటే, ఒకరు ఆధ్యాత్మికత లేకుండా కేవలం లౌకికవాదిగా ఉంటే వాడు చాలా బాధపడతాడు. కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మికంగా ఉన్నాను అని చెప్పుకునేవాడి బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండూ కలిసే ఉండాలి. అన్వేషకుడు ఆధ్యాత్మికంగా మరియు సైంటిఫిక్గా ఉండటానికి సాయపడే ఆ కామన్ వాల్యూ ఏంటంటే అదే నిజాయితీ, నిబద్ధత. అవునా? ఒక వాహనం వెళ్ళడాన్ని మీరు గమనిస్తే, మీరు దాన్ని చూడలేదని అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ వాహనం అక్కడుంది, కెమెరా దాన్ని రికార్డ్ చేయగలదు, పక్కనున్న మరో 5గురు కూడా సాక్ష్యం చెప్పగలరు. కానీ ఆ వెళ్ళే వాహనం మీలో అసూయను పుట్టిస్తే దానికి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు, దాన్ని నిరూపించేవాళ్ళు ఉండరు. లోపల పుట్టిన అసూయని ఏ కెమెరా రికార్డ్ చేయలేదు. అప్పుడే నిజాయితీ అనేది ఇంకా ముఖ్యమవుతుంది. ఎందుకంటే ఆ అంతర్గత సత్యాల్ని మీరు కాదనుకుంటే అది చాలా సులభం. మీ బయట ఏం జరుగుతుందో దాన్ని మీరు నిజాయితీగా, కుతూహలంతో, ఎలాంటి పక్షపాతం లేకుండా గమనిస్తే మీరు సైంటిఫిక్గా ఉన్నట్లు. మరి అదే అన్వేషణని మీ మనస్సు వైపు తిప్పితే అసలు లోపల ఏం జరుగుతోంది, నా ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయి, ఒక సంఘటన జరిగినప్పుడు నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను,
కోపం ఎందుకు ఒక్కసారిగా పేలుతోంది? నాలో ఉన్న భయం ఏంటి? నావి అనుకుంటున్న ఈ ఫీలింగ్స్ నాకెక్కడి నుండి వచ్చాయి? ఇలా వీటిని లోతుగా గమనించడం, ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. కోపం వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, లోపల సంఘటనలు జరుగుతున్నప్పుడే వాటిని గమనించండి అని. ఈ పద్ధతి సైన్స్ లాగే ఉంటుంది, కానీ దీనికి ఇంకా ఎక్కువ నిజాయితీ గల మనసు కావాలి. ఎందుకంటే మనల్ని మనమే మోసం చేసుకోవడం చాలా సులభం. పైగా దీనికి బయట ఎటువంటి శిక్షలుండవు. తనని తాను మోసం చేసుకునే వ్యక్తి ఏమనుకుంటాడు అంటే, ఓ నేను చాలా కరుణగలవాణ్ణి, చాలా కేరింగ్ అని, లేదా నేను సానుభూతితో వింటాను, నాకెలాంటి పక్షపాతం లేదు అని తనని తాను నమ్మించుకోవచ్చు. దీనికి ఎటువంటి సాక్ష్యాలుండవు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని చెప్పటానికి ఏ రుజువు దొరకదు.